నిత్యం సాతాను శోధనలకు గురవుతున్న నా బిడ్డలారా, సాతానును ఎదిరించి నిలబడాలని ఉందా? అయితే ఈ వాక్యం ఒక్కసారి మనస్సు పెట్టి వినండి. మత్తయి 4:4. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వచనాన్ని నేను సైతాను యొక్క ప్రలోభాలకు ప్రత్యుత్తరంగా చెప్పాను. నేను 40 రోజుల ఉపవాసానంతరం ఆకలితో ఉన్నప్పుడు సాతాను నన్ను రాళ్లను రొట్టెలుగా మార్చమని శోధించాడు. అందుకే నేను ఈ వాక్యం ద్వారా మనిషి జీవితం భౌతిక ఆహారం రొట్టె తో మాత్రమే కాకుండా ఆత్మిక ఆహారమైన దేవుని వాక్యంతోనే నిండి ఉండాలని చెప్పాను. అంటే శారీరక అవసరాల కంటే దేవుని వాక్యాన్ని మీ జీవితానికి మించిన విలువగా చూడాలి. దేవుని మాట మీ మనస్సును, ఆత్మను, జీవితం